హాయ్ అండి, వెల్కమ్ టు గ్రిథూస్ ఫ్యామిలీ. ఈరోజు బ్రెడ్ సమోసాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దానికి ముందుగా ఇలా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె కాసింత వేడయ్యాక దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్రను వేసి బాగా చిటపటలాడిద్దాము. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని చాప్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయ కాసింత ఫ్రై అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయని ఇలా చిన్నగా చాప్ చేసుకొని కానీ లేదా కాసింత గ్రైండ్ చేసుకొని కానీ వేసుకోండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్ దాకా, అలాగే పసుపుని కాసింత వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఉడకబెట్టుకున్న బంగాళాదుంపని వేసుకోవాలి. ఇక్కడ 2 చిన్న బంగాళాదుంపని తీసుకున్నానండి. అలా ఉడకబెట్టుకున్న దాన్ని వేసేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన మిశ్రమంలోకి కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనాని వేసేసుకుందాము. ఇవి బాగా కలిపేసుకున్నాక దీంట్లోనే ఇప్పుడు మసాలాస్ని యాడ్ చేసుకుందామండి. 1/2 స్పూను గరం మసాలాని అలాగే 1/2 స్పూను చాట్ మసాలాని వేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్ని కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్. లేని వాళ్ళు ఇలా నిమ్మకాయ రసాన్ని ఒకటి మొత్తం పూర్తిగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ అయిపోయింది కదండి. తర్వాత ఇలా బ్రెడ్ని సైడ్స్ చుట్టూరా కట్ చేసేసుకున్నాక ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. చపాతీ రోలర్తో ప్రెస్ చేశాక ఈ కార్నర్స్ని బాగా కట్ చేసేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీస్ని ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇలా 2 హాఫ్స్గా డివైడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా తయారైన మిశ్రమంతో మనము బ్రెడ్ సమోసాని చేసేసుకోవచ్చు. ఇక్కడ ముందుగానే నేను మైదా పిండిని నీళ్ళలో కొంచెం వేసేసి పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి. ఆ పేస్ట్ని ఇప్పుడు దీనికి అప్లై చేసుకుందాం. కార్నర్స్కి అప్లై చేసేసుకొని రోల్ చేసేసుకుంటే మనకి సమోసా షేప్లో ఆ అవుటర్ లేయర్ అనేది తయారైపోతుంది. సో రోలింగ్ అనేది చాలా ఈజీ అండి, ఎందుకంటే మనం అతక పెట్టుకోవడానికి ఆల్రెడీ మనం పెట్టేసుకున్నాం కాబట్టి ఇలా వన్స్ క్లోజ్ చేసుకుంటే ఈజీగా త్వరగా అతుక్కుంటుంది. ఫస్ట్ కింద నుంచి మీరు అతక పెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మనకి హోల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు అవుటర్ లేయర్ అనేది తయారైంది కదండి. స్టఫింగ్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేసేసుకుందాము. ఈ స్టఫింగ్ అనేది మరింత ఎక్కువగా పెట్టుకోకండి, ఒక 1/2 స్పూన్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం మినీ సైజ్ సమోసాని కదా చేసుకునేది, అందుకే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకుంటే మనకి మినీ సైజ్ సమోసా అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ బ్రెడ్ సమోసాని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఆయిల్ని వేడి చేసేసుకున్నాక మీరు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే బ్రెడ్ అనేది త్వరగా మనకి ఫ్రై అయిపోతుందండి. సో అవుటర్ లేయర్ కొంచెం ఎక్కువగా బ్లాక్గా అయిపోతుంది. అందుకే సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు దీన్ని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మన బ్రెడ్ సమోసా అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి మారడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి మన బ్రెడ్ సమోసాస్ అనేవి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో చూసారు కదండి, బ్రెడ్ సమోసా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారని కోరుకుంటున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.